హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. ఏపీలో కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత నారా భువనేశ్వర్ గారిని కూడా రాజకీయాల్లోకి తీసుకురాబోతున్నారని, ఆమెను ఎమ్మెల్సీగా చేసి ఒక మంత్రి పదవి ఇస్తారని చెప్పేసి ఒక వార్త అయితే వైరల్ అవుతుంది సార్. అంటే లోకేష్ గారికి సపోర్ట్ గా ఉంటుంది అని చెప్పేసి అన్నట్టుగా మాట్లాడుతున్నారు సార్. మరి దీంట్లో నిజం ఎంత ఉంది? నిజంగా అటువంటి పరిస్థితి రావచ్చు అంటారా సార్? ఇక్కడ ఒకవేళ అంటే దిస్ ఈజ్ టూ ఎర్లీ టు డిస్కస్. అంటే లోకేష్ బాబుకి సపోర్ట్గా భువనేశ్వర్ ఉండడం కాదు, భువనేశ్వరికి సపోర్ట్గా లోకేష్ బాబు ఉండాలి. ఎందుకంటే రాజకీయాల్లో అనుభవం లేదు కదా. తర్వాత ఈ మధ్యకాలంలో రాజకీయంలో అనుభవం ఉన్నట్టుగా మాట్లాడుతుంది. ఆవిడ ఉపన్యాసాలు కూడా ప్రధానరంజకంగానే ఉన్నాయి. తర్వాత చెడ్డ లీగ్ తిరుపతిలో వచ్చింది. నేను కూడా రాజకీయాల్లో రావాలనుకుంటున్నాను, తిరుపతిలో నన్ను నిలబెడితే నేను గెలుస్తానా, ఇట్లాంటి జోకులన్నీ వేయడం ఉంటాయన్నమాట. ఉన్నాయి, జరిగాయి. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు అంటే ఆవిడ కూడా ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్లో ఉండి ఏం చేస్తారు, ఆవిడ చేయవలసిన పని ఏం లేదు కదా. ప్రధానరంజకంగా ఏదో దేవాదాయ శాఖ మంత్రం ఏదో ఇచ్చినట్టయితే ఆవిడ హ్యాపీగా ఉంటుంది. టూరిజం మినిస్టర్ ఇస్తే హ్యాపీగా ఉంటుంది. అట్లాంటి ఇవ్వాలంటే మరి ఎన్నికల్లో పాల్గొలేదు కదా. ఎన్నికల్లో పాల్గొనప్పుడు ఎమ్మెల్సీని చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దానికి మరి మీ కూటమి అంతా కూడా ఒప్పుకోవాలి కదా. తర్వాత లోకేష్ కూడా పార్టీ పగ్గాలంటే ఆల్మోస్ట్ అచ్చెన్నాయుడికి ఏదైనా బెర్తిచ్చి పార్టీ పగ్గాలు పార్టీ అధ్యక్షుడు లోకేష్గా ఉండాలి. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు లోకేష్ లేకపోతే అసలు పగ్గాలు పట్టుకోవాల్సింది ఆయన కదా ఉంటుంది. లోకేష్కి కూడా మంచి బెర్త్ ఉంటుంది. అంటే అలాగే జనసేన పవన్ కళ్యాణ్ చాలా మంచి బెర్త్ ఉండాలి. అక్కడ బెర్త్ అంటూ లేకపోయినట్టయితే కేంద్రం నుంచి వెళ్ళాలని కేంద్రం నుంచి ఆహ్వానం వస్తుంది. కేంద్రం నుంచి ఆహ్వానం వచ్చినట్టయితే వెళ్ళడు. ఎందుకంటే కేంద్రంలోకి వెళ్ళి భారతదేశాన్ని రక్షించడానికి ఇక్కడెందుకు ఓట్లు అడుగు అంటారన్నమాట. ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారినట్టయితే ఎలాగైతే వాళ్ళందరూ డిసప్పాయింట్ అయ్యారో, అలాగే ఇప్పుడు పొరపాటున పవన్ కళ్యాణ్ కేంద్రంలోకి వెళ్ళినట్టయితే అది సేమ్ డిసప్పాయింట్మెంట్ వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే ఆ తరం అయిపోయింది. నెక్స్ట్ లోకేష్కి ఆ చరిస్మా లేదు. తారక్ రాజకీయాల్లోకి రాడు. ఎంతమంది మాట్లాడుకుంటున్నా తారక్ని రాజకీయానికి ముడిపెట్టి మాట్లాడుకోవడం అది కుదరని పని. అక్కడ 100 కోట్లు 200 కోట్లు వస్తున్నప్పుడు ఈ రాజకీయాల గురించి నువ్వు ఎందుకు మాట్లాడుకోవాలి, అవసరం లేదు. అందువల్ల ఇక్కడ లోకేశ్వరికి బెర్తివ్వడం ఖాయం. అలాగే ఈయన్ని అధ్యక్షుడిని పార్టీ జాతీయ అధ్యక్షుని చేయడం కూడా చంద్రబాబు కొంత విశ్రాంతి తీసుకుంటాడన్నమాట, ఉంటాడు. నెక్స్ట్ పార్టీ పగ్గాల బాతులు లోకేష్ గారు చెప్తాడు. ఈలోగా ఆయన ఏమన్నా సర్దుకొని పార్టీతో బాగా ఉన్నట్టయితే పర్వాలేదు. లేకపోతే పవన్ నెక్స్ట్ ఉన్నాడు, పవన్ అందుకుంటాడు. పవన్ అందుకుంటే పవన్ని మోదీ అందుకుంటాడు. అందుకొని మొత్తం టోటల్ ఎన్డీఏ కన్వీనర్గా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు పేరు వస్తుంది. రేపు పొద్దున్న ఎన్డీఏ కన్వీనర్గా పవన్ కళ్యాణ్ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లా. ఎందుకంటే బాగా ఉత్తేజకరంగా స్పీచ్ ఇస్తాడు. ప్రజా చైతన్యం వస్తుంది, చూసే ప్రజల్లో బ్లడ్ ఉడిగిపోతుంది, భాషలు వచ్చు, ఇన్ని కలిసి వస్తాయన్నమాట. కనుక రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పని చేసినప్పుడు కూడా వాళ్ళ అనుకూలంగానే చేసుకుంటారన్నమాట. కానీ ఈసారి ఎన్నికల తర్వాత ఉన్నది అసలు అంటే ముందున్నది ముసళ్ళ పండగ. వీళ్ళు ఎవరెవరికి ఏ బెర్త్ ఇచ్చారో ఆ బెర్త్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఉందా లేదా, అబ్బాయి ఇది ఎందుకంటే అంటే ఇప్పుడు లక్ష్మీభారతికి ఇచ్చిన బెర్తలు ఇచ్చారనుకోండి, ఎందుకు రూపాయి రాదు, కానీ డబ్బులు ఖర్చు రోజు టీలకి కాఫీలకి అన్ని. అలాగే బెర్తలు కాకుండా పనికొచ్చే బెర్తలు ఇవ్వాలి. అయితే మునపటి రోజుల్లో కాకుండా మినిస్టర్ అంటే మొత్తం టీం ఎక్కువ పెద్ద ఉంది. ఒక 30 వరకు వెళ్ళవచ్చు మంత్రులు అందరూ కలిస్తే. ఒక 30 బీజేపీ కానీ తెలుగుదేశం కానీ కూటమి కానీ కూటమిని సపోర్ట్ చేసేవాళ్ళు కానీ వెళ్ళొచ్చు. నామినేటెడ్ పోస్టులు మొత్తం ఒక 50 వరకు ఉంటాయన్నమాట. 50లో 1/3 అంటున్నారు జనసేనకి. అంటే ఒక 50లో 15 వరకు వీళ్ళకి ఉండొచ్చు అన్నమాట. 15, 17 అలాగ ఉండొచ్చు అన్నమాట. రాబోయే ఎన్నికల్లో ఇది కీలకమైన అంశం.
సార్ అంటే ఇప్పుడు లోకేష్ గారికి కూడా ఏమైనా మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందంటారా సార్? మంచి పద్ధతి ఇవ్వాలి కదండి. అంటే జాతీయ అధ్యక్షుడితో పాటు మంత్రి పదవి ఇవ్వకుండా ఉంటే ఎలాగవుతుంది? అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాదు కదా, అనకాపల్లిలో ఒకసారి వాళ్ళ అన్నయ్యని ప్రకటించేసి, లేదు అనకాపల్లి కాదు తిరుపతిని ప్రకటించి అసలు ఏమీ లేదని చెప్పేసినట్టు జనసేన కాబట్టి ఆయన నాగబాబు కాబట్టి ఊరుకున్నాడు. కానీ అదే బయట వాళ్ళు అయితే ఊరుకుంటారు, రెబల్ అయిపోరు. అందుకు ఇక్కడేంటంటే పార్టీని నిలబెట్టుకోవడానికి, పార్టీ కంట్రోల్లో ఉంచుకోవడానికి డెఫినెట్గా లోకేష్కి కీలకమైన ఇప్పుడు ఈ రెవెన్యూ ఇస్తారు, వారికి కీలకమైన రెవెన్యూ ఇస్తారు, మంచిది. లేకపోతే మున్సిపాలిటీ శాఖ ఇవన్నీ ఉన్నాయి కదా. కనుక ఓవరాల్గా కూటమికి బొటాబొటిగా సక్సెస్ వస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ సర్వే చేసే విధానం, చెప్పే విధానం అంటే దిస్ ఇస్ ది లీస్ట్ ఫిగర్ అన్నమాట అని మనం నమ్ముతున్నమాట. అంతకంటే నేను ఇంకొక క్లూ నాకు ఏమనిపించిందంటే, ఎప్పుడైతే అమిత్ షా ఆంధ్రాలో కూటమి గెలుస్తుంది అన్నాడో, అంటే రెండో ఎగ్జాంపుల్ ఇది. కూటమి గెలుస్తుందని ఆయన ఎలా చెప్తాడు? చెప్పకూడదు కదా. ఆంధ్రదేశంలో కూడా చాలా బాగుందని చెప్పాలి, లేకపోతే ఇంకేదో వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు చెప్పాలి. ఖచ్చితంగా కూటమి గెలుస్తుందని చెప్పడంలోను అంటే మొత్తం టోటల్ ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా సహజంగా వాళ్ళ చేతుల్లో ఉంటుందని నేను నమ్ముతాను. ఎందుకంటే ఆ కౌంటింగ్ ఫిగర్స్, భారీ ఫిగర్స్ వాళ్ళు తెలిసిపోతుంది వాళ్ళకి. కనుక మోదీ చెప్పిన మాటైనా, అమిత్ షా చెప్పిన మాటైనా, చూసాయిగా చెప్పినప్పుడు కూడా, ఒక చిన్న లీక్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని క్యాచ్ చేశాను నేను. అంటే వాళ్ళు తెలియకుండా చెప్పరు. అయితే వీళ్ళు గెలిస్తే మాత్రం ఊహనేలా గెలవరు, మేజిక్ ఫిగర్తో గెలుస్తారు అనే ఉద్దేశంతో నేను చెప్పాను. కానీ సర్వేని నమ్మకూడదు అని చెప్పకూడదు. మరి ఆ సర్వేని బట్టి కదా రిజల్ట్స్ వస్తున్నాయి. కనుక అది కొంచెం ఎగ్జాజరేషన్ లేకుండాను చెప్తే దానికి సర్వేకి ఒక అర్థం ఉంటుంది. ఈ ఉదయం ఒక ఎనలిస్ట్ మాటలు విన్నాను నేను, ఒక పేరు ఎన్నికగల ఎనలిస్ట్ మాటలు. అప్పుడే ఆ పార్టీ గెలిచేస్తుందని వైసీపీ పార్టీ గుండు కొట్టించుకొని వచ్చానని, తిరుగులేదు ఒకవేళ వైసీపీ ఓడిపోతే నేను అసలు చెప్పను అని చెప్పాడు అన్నమాట. ఇలాగ మైండ్ గేమ్ ఆడతారా అని నాకు అనిపిస్తుంది అన్నమాట. సో ఈ మైండ్ గేమ్ ఏమవుతుందంటే రేపటితో అయిపోతుంది. జనాల్లో ఒక విధమైనటువంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కామ్గా మాట్లాడుకుంటున్నాము, లక్షలు కోట్ల కొన్ని బెట్టింగ్ కాసే వాళ్ళు ఏమవుతారు? గుండె జారిపోతుంది కదండి. ఆస్తులు మొత్తం పెట్టేస్తున్నారు కదా వాళ్ళు ఏమవుతారు అంటే ప్రజల ప్రాణాలతో ఆటలాడుకున్నట్టే కదా ఇది సర్వే. కనుక ఇవన్నీ చెప్పేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా చెప్తే బాగుంటుంది. ఏది ఏమైనప్పుడు కూడా చాలా టోటల్ ఇది డిఫరెంట్ రాజకీయంలో కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక పక్క స్పెషల్ ఫోర్స్ పంపిస్తున్నారు. సరే గెలిచే వాళ్ళ ఇంటికే కదా ఇవన్నీ ఉంటాయి. మా పవన్ కళ్యాణ్ ఏమో మోదీ గారు స్పెషల్గా ఫోర్స్ పంపిస్తున్నారు. వీళ్ళు ఓడిపోయేలాగా ఉంటే ఇవన్నీ ఎందుకుంటే ఉండవు అసలు. సహజంగాను ఓడిపోయేలా ఉంటే ఇంత చర్చే ఉండదు అని ఇన్ని కారణాల చేత మనం కూటమి గెలుస్తుందని చెప్పాం. కానీ అంతేగాని కళ్ళు మూసుకొని మనం చెప్పలేదు. ఓ 10-15 సర్వేలు చూసి లీక్ అని అనిపించి వీళ్ళు ప్రభుత్వం చేస్తున్నటువంటి సందడి ఇవన్నీ చూసుకున్న తర్వాత, అంటే చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఈ సందడి అంతా చూసుకున్న తర్వాత నేను ఒక అండర్స్టాండింగ్కి వచ్చాను. తర్వాత ఇక్కడ కూటమని ఉన్నట్టయితే ఇప్పుడు అంటే ఇన్ని మంత్రి పదవులు, నామినేటెడ్ పోస్టులు ఇచ్చినప్పుడు మోదీకి తెలియకుండా ఇస్తారా? కూటమిలో అంతర్గతంగా చర్చ జరిగిన తర్వాత కదా లీకో ఏదో బయటకు వస్తుంది. ఆయన కాదని మాలో మేము చూసుకుంటే మరి ఆయన ఎందుకు? అందువల్ల ఇదంతా కంప్లీట్గా అంతర్గతంగా ఈ చర్చోపచర్చలు జరుగుతున్నాయి. దాని తాలూకు విధానమే ఇది. ఇన్ని బెర్తులు ఇవ్వాలి జనసేనకి, ఇన్ని కేంద్రంలో కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే జనసేనకు కూడా
గెలిచిన వాళ్ళందరికీ మీరు బెర్తుబాలి ఇవన్నీ జనసేన కాదు బీజేపీకి కూడా అని అంటే ఇవన్నీ బయటకు వచ్చాయంటే మొత్తం కూటమిలో ఉన్నటువంటి అధిష్టానంలో ఉన్నటువంటి అధినాయకుడు కూడా ఇవన్నీ తెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఇన్ని అంశాలు ఉండబట్టి నేను చెప్పగలుగుతున్నాను కనుక కూటమి తప్పకుండా గెలుస్తుంది. ఈ సర్వేలు తెల్లబోయే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత వాళ్ళు ఏమంటారంటే ఎలక్షన్స్ సరిగ్గా అవి ముందే చెప్పేశారు జగన్మోహన్ రెడ్డి, ఎలక్షన్స్ సజావుగా సాగనివ్వలేదు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, డబ్బు ప్రవాహంలో పారుతుంది. తర్వాత ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఆ ప్రత్యర్థుల మీద సరైనటువంటి యాక్షన్ తీసుకోవాలి. ఇవన్నీ మామూలే. తర్వాత ఓడిపోయిన వాళ్ళందరూ కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొచ్చి వెళ్ళి పరుగు తీయడం కొట్లాటలు అన్నీ మామూలు అన్నమాట. ఇదంతా ఒక పెద్ద మైండ్ గేమ్ జరుగుతుంది కనుక ఈ మైండ్ గేమ్ ఇక ముందైనా తగ్గించాలి. దాని ఫేక్ సర్వేలు ఇక ముందైనా ఉండాలి. ఎందుకంటే ఆ ఫేక్ సర్వే వల్ల కొంతమంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.